హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అండ్ మన అల్లు అర్జున్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే నాగవంశి గారు ఇచ్చారు సార్. అంటే ఇది ఒక పౌరాణికాన్ని బేస్ చేసుకుని సినిమా ఉంటుంది. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక చిత్రాలు తీయడం ఎందుకు మానేసారో అర్థం కావట్లేదు. అందుకే వీళ్ళ కాంబినేషన్ లో ఒక పౌరాణిక చిత్రాన్ని తీయబోతున్నాం. అది రామాయణం మహాభారతంలా కాకుండా ఎవరు వినని ఒక కథను చెప్పబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు వినని కథ ఎవరి కథ అయి ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. అండ్ టాలీవుడ్ లో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పౌరాణిక చిత్రాలు వరుసగా మధ్య 90s లో వచ్చేవి ఇప్పుడు ఎందుకు తీయడం మానేశారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే 90s లో కాదని ఇంకా చాలా ముందే ఆగిపోయింది అది. ఓకే. పౌరాణిక చిత్ర నిర్మాణము ఆగిపోవటం అంటే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి దీనిలో. పౌరాణికాలు ఎందుకు తీశారు ప్రారంభంలో అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి తీశారు. ప్రూవ్డ్ సబ్జెక్టుతో పెడితే సినిమా మినిమం గ్యారంటీ ఉంటుంది అనేది ఒక బిలీఫ్ ప్రొడక్షన్లో. రంగస్థలం మీద మనకి కురుక్షేత్రం నాటకం ఇవి చూడటం అలవాటు. కురుక్షేత్రం, కృష్ణరాయబారం ఇలాంటి నాటకాలు, కృష్ణ తులాభారం, శ్రీరామ వనవాసం ఇలాంటి నాటకాలన్నీ కూడా మనకి రంగస్థలం మీద చాలా పాపులర్ నాటకాలు. అలాగే గయోపాఖ్యానం ఇవన్నీ, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం కూడా నాటకం వేసేవాడు. ఓకే. ఈ అంటే మాయాబజార్ కూడా నాటకమే. ఇవన్నీ విపరీతంగా ప్రజల్ని అట్రాక్ట్ చేశాయి. హరిశ్చంద్ర ఈ నాటకాలు విపరీతంగా చూసేవారు. పద్యాలు ఉండేవి దానిలో. ఈ పద్యాలు, రాగాలు ఇవన్నీ కూడా ఒక కల్ట్గా నడిచినాయి. ఈ నడుస్తున్న టైంలో సినిమా ఎమర్జ్ అయింది. సినిమా ఎమర్జ్ అయినప్పుడు సినిమా థియేటర్ వైపు ఎవరు తొంగి చూసేవారు కాదు ఆ రోజుల్లో. పోతిన శ్రీనివాసరావు గారు 1921లో థియేటర్ కట్టాడు ఆయన, మారుతి టాకీస్ విజయవాడ. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే మొదటి టాకీస్. ఆ థియేటరు నిర్మించిన తర్వాత తను పడ్డ కష్టాలు ఆయన రాసుకున్నాడు ఒక ఆంధ్ర పత్రికలో. అందులో ఆయన చెప్తాడు క్లియర్గా, జనాలు వచ్చేవాళ్ళు కాదు సినిమా చూడటానికి, నాటకానికి వెళ్ళిపోయేవాళ్ళు. సినిమా నడపాలా వద్దా అనే సందేహం వచ్చేది మాకు అని చెబుతూ, ఇంటర్వెల్లో ఫలానా నటుడితో ఫలానా పద్యం పాడిస్తాం, ఫలానా నాటకంలో పద్యాలు పాడిస్తామంటే జనాలు వచ్చేవాళ్ళట. కాసేపు సినిమా చూద్దాం, సినిమాని భరిద్దాం, ఆ తర్వాత అతను వచ్చి పద్యాలు పాడతాడు కదా అని చూసేవాళ్ళట సినిమా. ఈ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, నాటకాల ఇన్ఫ్లుయెన్స్. నాటకాలన్నీ పౌరాణికాలే. ఈ పౌరాణికాలు తీస్తే జనం వస్తారు ఆటోమేటిక్గా. ఆ పౌరాణికాల్లో అవే పద్యాలు ఉండి అవే వాళ్ళే నటులు ఉంటే ఇంకా బెటర్ అడ్వాంటేజ్. మీకు స్టేజ్ మీద మీరు దూరం నుంచి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడలేరు. మేము కెమెరాతో వాళ్ళ క్లోజప్కి వెళ్ళి వాళ్ళ ముఖ కవళికలు కూడా మీకు చెప్పగలం. ఇలా ప్రచారం చేస్తూ నెమ్మదిగా పౌరాణికాలతో సినిమా ఎక్కించారు. పౌరాణికాలకు సంబంధించినటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పౌరాణికాలు ఎలా చూడాలి అని. ఎలా చూడాలి అంటే అవి ఏమైనా చరిత్ర, లేకపోతే అసలు ఇవేమిటి, వీటిని ఎలా నమ్మాలి? పురాణాల్లో వచ్చేటువంటి రకరకాల పాత్రలు, కర్ణుడి పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి, అర్జునుడి పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి, రాముడి పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే సత్యహరిశ్చంద్రుడి పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలే. వీళ్ళందరూ నిజంగా ఉన్నారా లేదా, కల్పిత పాత్రలా, పురాణాలు జరిగాయా, ఈ చర్చ కూడా విస్తృతంగా సమాజంలో ఉంది కదా. అందుకని పురాణాలని చరిత్ర అనగలమా, దానికి సంబంధించిన ఏమన్నా రూట్స్ ఉన్నాయా అంటే లేవు. కాబట్టి పురాణాలు చరిత్ర కాకపోవచ్చు, కానీ భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని లింకులు అక్కడ ఉన్నాయి. వాటిని పట్టుకుని వాటిలో నుంచి చరిత్రని తవ్వి విడిగా ఒక డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రయోగం. ఇది చేయగలిగితే ఈ ప్రయత్నం చేయటమే మనం చేయాల్సింది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ తెలియాలంటే పురాణాలు తెలిస్తే తప్ప కుదరదు. పురాణాల నుంచి అది డిరైవ్ చేయాల్సిన కార్యక్రమం, ఆ డీకోడ్ చేసే పని ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది, కానీ గతంలో లేదు. అది జస్ట్ కమర్షియల్ వైబిలిటీ కోసం పౌరాణికాలు తీసేవాడు.
చాలామంది ఆ రోజుల్లో ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా ఆ నాటకాల నుంచి రావటం వలన వాళ్ళకి ఆ పద్యాలు పాడటం కానీ ఇవన్నీ కూడా పెద్ద కష్టంగా అనిపించేది కాదు. ఛాలెంజ్గా చేసుకుని చేసేవాడు. ఇలా చేయటం అనేది ఆ జనరేషన్కి నడిచింది. ఆ టైంలో సోషల్ సినిమాలు ఉండేవి కాదు. సాంఘిక సినిమాలు ప్రేమ విజయంతో మొదలైంది మనకి. నిజానికి గోడవల్లి గారి మాలపిల్ల, రైతు బిడ్డ అవి కూడా అదే సోషల్ సినిమాలు. కానీ మాయాలోకం అనేటువంటి ఒక ఫోక్ సినిమా తీశాడు ఆయన. అనివార్యంగా ఒక ప్రూవ్డ్ సబ్జెక్టుతో వెళ్ళటం బెటరు అనే ఉద్దేశంతో, అలా ఆ ఉద్దేశంతో అప్పుడు నాటకాల ఇన్ఫ్లుయెన్స్తోనూ ఆ సినిమాలు చూస్తారనే నమ్మకంతోనూ పౌరాణిక సినిమాలు తీశారు. ఆ ధోరణి ఆ నటులు ఉన్నంతకాలం కొనసాగింది. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేశారు పౌరాణికాలు? ఆయనే ఉన్నంత వరకు పాపులర్ పౌరాణికం చెయ్యాలి అని రెగ్యులర్గా. అయితే పౌరాణిక చిత్రాలు తీయటం వెనకాల ఆయన ప్రోగ్రాం ఆయనకుంది. ఆయన పురాణాల్లో నుంచి తను అర్థం చేసుకున్న విషయాలని ప్రపంచానికి చెప్పడం కోసం పౌరాణిక కథలను ఎంచుకుని ఆ జానర్లో వెళ్ళాడు ఆయన. అది ఒక కోణం. అంటే పురాణాల మీద కమలాకర్ కామేశ్వరరావు గారికి, ఎన్టీఆర్కి ఒక చర్చ. పురాణాలని రెడిక్యూల్ చేయకూడదు కానీ క్రిటికల్గా తీయటం తప్పు కాదు అనేది ఎన్టీ రామారావు గారి అభిప్రాయం. అలా కాదు, వారు ఏం చెప్పారో దాన్ని చెప్పడమే మన బాధ్యత అనేది కమలాకర్ గారి ఒపీనియన్. ఆయన పౌరాణిక బ్రహ్మ. ఆయన అనేక పౌరాణిక చిత్రాలను చాలా అద్భుతమైనటువంటి స్టైల్లో తీశాడు, విజయం సాధించాడు. పాండవ వనవాసం, నర్తనశాల, అలాగే పాండురంగ మహత్యం, ఆయన చేసిన సినిమాలు, ఆయన చివరి రోజుల్లో తీసిన వినాయక విజయంతో సహా పౌరాణికాల్లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద విజయాలు సాధించిన సినిమాలు. బాలభారతం ఇవన్నీ. అందుకని ఆయనకు ఒక స్పెషల్ పేజ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఆయన్ని విఠలాచార్య గారిని ఎలాగైతే జానపద బ్రహ్మ అంటారు, అలా కామేశ్వరరావు గారిని పౌరాణిక బ్రహ్మ అంటారు. ఈ పౌరాణిక బ్రహ్మ గారు అవతల పురాణ పాత్రలకు పెట్టింది పేరైనటువంటి రామారావు గారు, ఆయన కూడా స్వతహాగా డైరెక్టరు. ఆయన డైరెక్టర్ అవడం, ఈయన డైరెక్టర్ అవడం, ఆయన సినిమాలు తీయటం, ఆయనకు పోటీగా సినిమాలు తీయటం. దానవేరు సూరకర్ణ ఈయన డైరెక్ట్ చేస్తే కురుక్షేత్రం కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశాడు. కాబట్టి వీళ్ళ మధ్య పోటీ కూడా ఉండేది, పరస్పర ఘర్షణ కూడా ఉండేది. కానీ మాట్లాడుకునేవాడు. రామారావు గారు చివరి రోజుల్లో కామేశ్వరరావు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నట్టు, కామేశ్వరరావు గారు, మీరు నేను పోయాక ఎవరైనా తెలుగులో పౌరాణికాలు తీస్తారా అంటే, మీ తరహా పౌరాణికాలా, నా తరహా పౌరాణికాలా అన్నట్టే. అంటే అదేమిటి అని అడిగాటి. అడిగితే, మీరు క్రిటికల్గా వెళ్తారండి, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను, అందుకని అడుగుతున్నాను. అంటే క్రిటికల్గా తీస్తాను కానీ నేను రెడిక్యూల్ చేయను. మీరు టెక్స్ట్ ప్రకారం వెళ్తారు, ఓకే, కనీసం నా తరహా ఉంటాయా, మీ తరహా ఉంటాయా అని అడిగాటి. అంటే చెప్పలేము, నెక్స్ట్ జనరేషన్ మరి ఇంట్రెస్ట్ అయితే పడిపోయింది. మనమే ఖాళీగా ఉన్నాం కదా పౌరాణికాలు చేయక. అప్పటికి ఆయన ఖాళీ అయిపోయి కొడుకు దగ్గర ఉంటున్నాడు. ఈ కండిషన్లో రామారావు గారు కూడా చివరి సినిమా పౌరాణికాలు, ఆయన చేసినటువంటి పౌరాణికాల్లో చివరి సినిమా దాదాపుగా శ్రీనివాస్ కళ్యాణ్ అంతే. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశాడు. ఆ తర్వాత కొంచెం హిస్టారికల్ ఫిక్షన్ ఇవన్నీ కలిపి ఆ సినిమా చేశాడు, సామ్రాట్ అశోక. తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ. అక్కడ వరకు ఆయన పాకులాడుతూనే ఉన్నాడు, ఒక రకమైన పౌరాణిక వాతావరణంలో నటించాలి అని. అది ఒక మైండ్ సెట్. ఆయన కొన్ని క్యారెక్టర్స్ అలా డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ల వరకు ఆయన పక్కాగా ప్రవర్తించేవాడు, వ్యవహరించేవాడు. కాబట్టి ఆయనకు నడిచిపోయింది. ఆ రోజుల్లో అంటే కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణుడు, భీముడు, దాదాపు ఈ పాత్రలన్నీ ఆయన చేసేసినవే కదా. అర్జునుడు, బృహన్నల దాకా ఆయన చెయ్యని పాత్ర ఇది పౌరాణిక ఇతిహాసాలకు సంబంధించి అంటే కష్టమే. ఆయన బేసికల్గా నారదుడు చేయలేదు, అలాగే హనుమంతుడు చేయలేదు తప్ప మిగిలిన క్యారెక్టర్లు ఆల్మోస్ట్ ఆల్ చేశాడు.
సో అలాంటి ఆర్టిస్టులు నాటకంతో లింక్ అయ్యి జీవితం ప్రారంభించినటువంటి నటులు వెళ్ళిపోవటం వలన కూడా ఒక గ్యాప్ వచ్చింది. అలాగే ఆ స్క్రిప్టులు డిజైన్ చేసేటువంటి డైరెక్టర్లు లేకపోవడం. కామేశ్వరరావు గారి ఇంట్లో అన్ని రకాల పురాణాలు, టోటల్గా పౌరాణిక సాహిత్యం అంతా ఉండేదట ఆయనకి. లైబ్రరీ, వాళ్ళ అమ్మాయి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ. ఆ లైబ్రరీలో రెగ్యులర్గా అలా కూర్చుని బుక్స్ చదువుతూ ఉండేవాడు మా ఫాదర్ అని చెప్పింది ఆవిడ. సో కామేశ్వరరావు గారు లైబ్రరీ గురించి చాలామంది రాశారు. ఆ రెఫరెన్సెస్ ఇవన్నీ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుని ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అదొక పద్ధతి. ఇలా దానికి డెడికేట్ అయినటువంటి డైరెక్టర్లు లేకపోవటంతో నెమ్మదిగా అది తగ్గుతూ వచ్చింది. ఈలోపు ప్రజలు రకరకాల లాంగ్వేజెస్లో వస్తున్న సినిమాలకు ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. బాలీవుడ్ సినిమాలకి, హాలీవుడ్ సినిమాలకి, ఇలా మనకి రకరకాల జానర్స్ వచ్చేసినాయి. ఏది హిస్టారికల్ ఫిక్షన్ వచ్చేసినాయి, తర్వాత యాక్షన్ సినిమాలు వచ్చినాయి, కౌబాయ్ సినిమాలు వచ్చినాయి, కామెడీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి. ఇలా రకరకాల జానర్లలో సినిమాలు నడుస్తున్నాయి. ఈ నడుస్తున్నటువంటి పద్ధతిలో అన్ని సోషల్ సినిమాలే. ఈ పురాణాలని, సాంఘికాన్ని మిక్స్ చేసి ఫ్యాంటసీ క్రియేట్ చేసి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి యమగోళ, దేవంతకుడు ఆ క్యారెక్టర్ సినిమాలే. ఓకే. అంటే ఆయన నరకానికో స్వర్గానికో వెళ్ళటం, అక్కడ ఘర్షణలు పట్టడం, ఆ గొడవంతా అది పౌరాణిక నేపథ్యం ఉంటుంది, సాంఘిక నేపథ్యం ఉంటుంది. ఇలాంటివి కొన్ని. అలాగే తను ఇంటర్ప్రిట్ చేసినటువంటి విషయాల్ని పౌరాణిక పాత్రలతో నడిపించటం కోసం సినిమాలు తీయటం అనేది ఎన్టీఆర్ పద్ధతి. ఆయన ఏ సినిమా తీసినా కానీ ఇంకెవరు ఆ టాపిక్ ఎంపిక చేసుకోరు అన్న ఏరియాలోంచి కథ పిక్ చేసి ముందు పెడతాడు ఆయన. ఆ తర్వాత ఆ కథకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఆయన డిజైన్ చేస్తాడు. ఈ డిజైనింగ్ అనేది జనాలకి అట్రాక్ట్ చేసేది. ఒక్కొక్కసారి పబ్లిక్ మూడ్కి కనెక్ట్ అయ్యేవి. ఉదాహరణకు ఆయన దానవేరు సూరకర్ణ సినిమాలో ఆయన చెప్పిన ఏమంటివి అనే డైలాగ్ ఒక రకంగా రిజర్వేషన్స్ వీటన్నిటి గురించి ప్రస్తావిస్తుంది. ఆ టైంలో సొసైటీలో ఆ సఫరింగ్ ఉంది కాబట్టి ఆ సినిమా కనెక్ట్ అయ్యి హిట్ అయిపోయింది. అది అతి తక్కువ డబ్బులతో తీసినప్పటికీ. అంతకంటే బీభత్సమైన డబ్బులతో తీసిన కురుక్షేత్రం ఆడలేదు. అందుకని పౌరాణికాలు చేయటానికి ఒక స్పెషల్ బ్యాచ్ ఒకటి ఉండేది. ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఓకే. అందుకని కూడా వెళ్ళిపోయింది. ఆ బ్యాచ్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది కురుక్షేత్రం సినిమాతో ప్రూవ్ అయింది. ఈయనకంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు ఆ సినిమాకి కర్ణతో పోలిస్తే, జీవీఎస్ కర్ణతో పోలిస్తే. కానీ అది ఎందుకు నడవలేదు, ఇది ఎందుకు ఆడిందంటే కంటెంట్ బేస్. కంటెంట్ ఇక్కడ బలంగా ఉంది. ఒక విచిత్రమైన క్వశ్చన్ లేవనెత్తాడే చివరిలో. ఇవన్నీ కలిపి ఆ సినిమాని నడిపినాయి. అంటే ఆ జానర్లో కొన్ని నడిచినాయి అలాగ. కానీ అన్ని విధాలా సాధ్యం కాదు, అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకని పౌరాణికాలు దానికి ఆ రిఫరెన్స్లు వీటన్నిటిలోకి వెళ్ళాలి. ఆ కసరత్తు ఎవరు చేస్తారు అనేది ఒక గొడవ. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా మార్కెట్కి ఓపెన్ కావడం కోసం పౌరాణికాలని ఆశ్రయించాడు. ఓకే. ప్రజలకి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ కనెక్ట్ చేయడం కూడా తేలిక అవుతుంది. కార్తికేయ అనండి, లేకపోతే కుమారస్వామి అనండి, మరొకటి అనండి, ఆ పేరుతో వెలిగేటువంటి విగ్రహమూర్తి ఇప్పుడు ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఓకే. ఈ కనెక్ట్ అయిన పేరు, దాని చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అలా ఆ పేరు మీదుగా వెళ్తే అలా ఉంటుంది అనేది ఒక గోల. ఇప్పుడు ఈయన ఎలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాడు? త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటున్నారు కదా. త్రివిక్రమ్ శ్రీనివాసు దేవతల సైన్యాధ్యక్షుడి కథ చేయబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట. ఎవరా దేవతల సైన్యాధ్యక్షుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి కథ తీయబోతున్నాడు. వల్లి ఆయన పేరు. ఓకే. ఆవిడ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? రష్మికతో చేయిస్తారా? ఆల్రెడీ శ్రీవల్లి అంది ఆవిడ గతంలో పుష్పాలు. కాబట్టి ఆ శ్రీవల్లినే ఈ వల్లిగా తీసుకొస్తారా అనేది ఇక వాళ్ళు చూడాలి. ఓకే. అయితే పౌరాణిక సినిమాలు ఆగిపోవడానికి కారణం ప్రధానంగా ఆ కంటెంట్ డెలివర్ చేసేటువంటి ఆర్టిస్టులు లేకపోవడం, ఆ డిజైన్ చేసేటువంటి డైరెక్టర్లు లేకపోవడం, వాటిని హోల్డ్ చేసి నిలబెట్టగలగాలి సన్నివేశాలు. శ్రీరామరాజ్యం ఎందుకు అంత స్థాయిలో ఆడలేదు? బాగుందన్నారు కానీ ఎందుకు ఆడలేదంటే
లవకుశ సినిమాలో ఉన్న లాంటి సంగీతం లేదు అందులో. ఇళయరాజా గారు చేశారు, కానీ లవకుశకి ఘంటసాల గారు ఇచ్చిన పాటలు, ముఖ్యంగా పద్యాలు, అవి ఆ సినిమాని నిలబెట్టినాయి. ఆ కంట్రిబ్యూషన్ ఇక్కడ జరగల. ఇళయరాజా తన పద్ధతిలో తాను కష్టపడ్డాడు, కానీ ఇప్పటికీ రామాయణం పాటలు అనగానే లవకుశ పాటలే వినిపిస్తాయి ఎక్కడైనా. రామకథను వినరయ్యా ఇవన్నీ. సో అదొక లెవెల్. సంగీత సాహిత్య సమలంకృతంగా ఉంటాయి పౌరాణిక చిత్రాలు అనే అభిప్రాయం జనంలో ఉండేది. ఇప్పుడు మరి ఈయన చెయ్యబోయేటువంటి ఈ కథ, కుమారస్వామి గారి కథ, దానికి మ్యూజికల్గా ఎలాంటి సపోర్ట్ తెచ్చుకుంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు, జనాలను ఎలా కనెక్ట్ చేసుకుంటాడు అనేది కష్టపడాలి. ఓకే. ఈ కంటెంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇది పరిశోధన మొదలుపెట్టి ఉంటారు. ఈ పరిశోధన కంక్లూడింగ్ స్టేజ్కి వస్తున్న టైం కాబట్టి ఇప్పుడు వాళ్ళు రివీల్ చేశారు. ఇప్పటికీ టైటిల్ చెప్పలేదు, కథ ఏంటి అనేది కూడా చెప్పాల. ఓకే. కానీ మనకి వినిపిస్తున్న మాటల ప్రకారం అది కుమారస్వామి కథ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. టైం బట్టేలా ఉంది కదా సార్ ఈ సినిమాకి. అంటే ఇప్పుడు అట్లీతో సినిమా ఉంది, తొందరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు అంటున్నారు అల్లు అర్జున్ గారితో. మళ్ళీ పుష్ప 2 2027లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 2 సినిమాలు అయ్యాకే ఆ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందా? అంటే పౌరాణికాలకు సంబంధించి వాళ్ళు కనీసం సెట్లు వేసుకోవాలి. కొంత గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారు, ఎలాగూ గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో షూట్ జరుగుతుంది. మ్యాట్ షూట్ తో పాటు జనరల్ లొకేషన్స్ లో, నార్మల్ లొకేషన్స్ లో సెటిల్స్ కూడా కొన్ని తీస్తారు. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ పెడతారు. దానికి సంబంధించి ఆయన స్క్రిప్ట్ కంప్లీట్ అయితే అప్పుడు ఇవన్నీ. కాబట్టి ఆయన ఇంకా అధికారిక వార్తలేం కాదు కదా ఇవన్నీ కూడా బయట వినిపిస్తున్న మాటలే. వాళ్ళ కాంపౌండ్ నుంచి అధికారికంగా ఏం ప్రకటించలేదుగా. నాగవంశీ గారు చెప్పారంటే అదేనండి, నాగవంశీ గారు కథ ఏంటో చెప్పలేదు, ఇతర వివరాలు ఏం చెప్పలేదు. టెంటేటివ్గా జనంలోకి పంపు చేశాడు. ఈ అభిప్రాయం ప్రజల మెదళ్లలో ఉండటం మంచిది అనుకుని పంపు చేశాడు, క్లారిటీ లేకుండా. ఓకే. ఎవరు హీరోయిన్, ఎవరు ఇంక ఇతర పాత్రలు ఎవరు వేస్తున్నారు, దానికి సంబంధించి కొంతమంది మేల్ ఆర్టిస్టుల ప్రమోషన్ జరిగింది, కానీ ఫీమేల్ ఆర్టిస్టులు ఎవరు అనేది ఇంకా ప్రపంచానికి క్లారిటీ ఇవ్వాల. ఓకే. సో అదొకటి జరగాలి. ఇవన్నీ జరిగి ఆ ప్రాపర్గా ఆ సబ్జెక్ట్ డిజైన్ అయితే, అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దాని మీద కసరత్తు చేస్తాడు అని అనుకుందాం. అనుకుంటే ఒకవేళ ఆయన డైలాగ్ ఎలా చెప్పించాలి, డైలాగ్ చెప్పించడానికి కూడా ఒక సమస్య ఉంది. పద్యాలు ఉంటాయా ఉండవా, అసలు ఎలా వెళ్ళబోతున్నారు. నిజానికి న్యూ కాన్సెప్ట్తో, న్యూ ఐడియాలజీతో, కొత్త కళ్ళజోడుతో పురాణాలని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. కానీ వీళ్ళు అలా వెళ్ళగలరా అనేది ఒక డౌట్. అలా వెళ్లకుండా సాంప్రదాయ పద్ధతిలో పెడితే పద్యాలు ఎవరు పాడతారు, పాటలు ఎవరు పాడతారు, ఎవరు చేస్తారు అనేది చూడాలి. మరి త్రివిక్రమ్ గారు ఏ మార్గం ఎంచుకుని ఎలా అరవింద్ని, అలాగే ఈయన్ని, అరవింద్ గారు కాదు అర్జున్ని ఎలా నడిపిస్తాడు, మరి ఆ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎలా వెళ్తుంది ఆ సినిమా. బిగ్ బడ్జెట్ కావాలి, దీనికి చాలా భారీ సెట్లు కావాలి, రకరకాలుగా విఎఫ్ఎక్స్లో కూడా చాలా విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. అందుకని త్రివిక్రమ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆ సబ్జెక్ట్ మీద. 2-3 సార్లు ఇంతకుముందు కూడా చర్చ జరిగింది. ఫైనల్గా మరి ఒక మంచి సినిమాతో వాళ్ళు ప్రజల ముందుకు వస్తారని ఆశిద్దాం. దీనికి మార్కెట్, వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది కాబట్టి ధైర్యం చేస్తున్నారు. ఈ వరల్డ్ మార్కెట్లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఆ సినిమా చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.